నమస్కారం. సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న విశిష్టమైన కార్యక్రమం సంభాషణం. ఈరోజు మన సంభాషణం కార్యక్రమంలో విశిష్ట అతిథిగా డాక్టర్ టి హనుమాన్ చౌదరి గారు ఉన్నారు. నిజానికి వారి పక్కన కూర్చుంటేనే ఒక అత్యద్భుతమైన ఆనందకరమైన అనుభూతి కలుగుతోంది. అంతేకాదు, ఒక సామెత ఉంది, ఏ గొప్ప పని చేయకున్నా సరే ఎప్పుడో ఒక్కసారి ఒక గొప్పవారి పక్కన కూర్చుంటే చాలు అని ఒక సామెత ఉంది. అలాగే వారి పక్కన కూర్చుని ఈరోజు నేను ఫోటో దిగటము, కూర్చోవడమే నాకు ఎంతో గొప్ప పని చేసినట్టు, నేనే ఎంతో సాధించినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే హనుమాన్ చౌదరి గారి వైపు చూస్తేనే 1931 నుంచి 225 దాకా భారతదేశ చరిత్ర సజీవంగా కనిపిస్తోంది. భారతీయ సనాతన ధర్మ రక్షణ కోసం పోరాడే ఒక యోధుడు కనిపిస్తున్నాడు. భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మహానుభావుడు కనిపిస్తున్నాడు. నిజానికి ఆ అభివృద్ధిని కళ్ళారా చూస్తూ ప్రత్యక్షంగా అనుభవించిన జనరేషన్ నాది. కాబట్టి హనుమాన్ చౌదరి గారంటే మరింత ఆప్యాయంగా అనిపిస్తుంది. నమస్కారం అండి హనుమాన్ చౌదరి గారు. నమస్కారం అండి. త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిలో త్రిపురనేని అనగానే మనకి అనేక విషయాలు గుర్తొస్తాయి. సో మీరు మీ కుటుంబం దగ్గర నుంచి మొదలుపెట్టి మీ కుటుంబ వాతావరణము, మీ నాన్నగారు తాతగారితో పాటు మీ బాల్యం ఎలా గడిచింది, మీ బాల్యానుభూతులు. ఎందుకంటే అటువంటి బాల్యం ఈ జనరేషన్సే కాదు, అసలు మా జనరేషన్ కూడా ఊహించలేనటువంటి అత్యద్భుతమైన అనుభవాలు ఉంటాయి. సో వాటిని మాతో పంచుకుంటారు. నమస్కారం అండి. త్రిపురనేని వారు అన్నారు. మాది అంగళూరు. అంగళూరు గుడివాడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, బందర్ వైపున. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు పేరు మీరు వింటారు. ఆయన ఒక విప్లవం తీసుకొచ్చారు. అది పరోక్షంగా అంటే ఆయన ఒక్కసారి నేను చూశాను. తర్వాత మా ఊరు పేరు అంగళూరు అని చెప్పాను. గొట్టిపాటి బ్రహ్మయ్య గారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయన మా ఊరిని అంగనల ఊరు అని చెప్పేవారు. అంగనల ఊరు. ఎందుకనంటే స్వాతంత్ర ఉద్యమంలో మగవాళ్ళ కన్నా ఎక్కువ ఆడవాళ్ళు పాల్గొని జైలుకి వెళ్ళేవాళ్ళు. ఒకటి. 2, 1946లో అంటే స్వతంత్ర ప్రకాశ పంతులు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే అవినాష్ నెహ్రూ చెట్టియార్ గారు. అంగళూరులో గర్ల్స్ కోసం అంటే బాలికల కోసం 5వ తరగతి వరకే ఉండేది. అక్కడి నుంచి కూడా పై చదువుకోవాలంటే బాలికలు గుడివాడ వెళ్ళటానికి చాలా అవాంతరాలు వస్తూ ఉండేవి. ఒకసారి ఒక ఆంగ్లో ఇండియన్, షీ వాజ్ ఏ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అనమాట, డిఈఓ అంటారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఆవిడ అంగళూరు వచ్చింది. అంగళూరు వస్తే 5వ తరగతిలో చదువుకున్నటువంటి బాలికల పాఠశాలకు వెళ్ళింది. అక్కడికి వెళితే ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఆవిడ ఆల్మోస్ట్ ఘేరావు చేశారు. ఎందుకు చేశారు అంటే, మాకు హై స్కూల్ కావాలి, మా పిల్లలు 5వ తరగతితోనే ముగించుకోవాల్సి వస్తుంది, గుడివాడ వెళ్ళటానికి చాలా నానా బాధలు ఉన్నాయి, అది మాకు దగ్గర ఏం డబ్బులు లేదే ఇక్కడ హై స్కూల్ ఇవ్వటానికి అని ఆవిడ. అంటే ఆ స్త్రీలంతా కూడాను తమ దగ్గర ఉన్నటువంటి ఒంటి మీద ఉన్న ఆభరణాలని, ముక్కు పొడకలు, చెవులకి ఇవి ఇవన్నీ తీసి కట్టలు కట్టి పేరు రాసి ఇవన్నీ తీసుకోండి, ఇవి అవి మాకు గర్ల్స్ హై స్కూల్ ఉండేది. ఇక్కడ మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న సందేహం వస్తుందండి. సాధారణంగా మన భారతీయ ధర్మంలో ఆ కాలంలో ఆడపిల్లలందరూ వంటింటి కుందేళ్ళు, సొంత వ్యక్తిత్వం లేదు, బయటికి రాలంటారు. ఇక్కడ మీరు చెప్తుంటే అత్యంత చైతన్యవంతమైన స్త్రీ జనం కనిపిస్తున్నారు. అవునండి. స్వతంత్రం రాకముందు ఒక చిన్న గ్రామం అంగళూరులో గర్ల్స్ హై స్కూల్ కావాలని ఒక ఆల్మోస్ట్ నాన్ కోఆపరేషన్ అన్నట్టుగా మూవ్మెంట్ అనమాట అండి. ఆవిడతో ఆంగ్లో ఇండియన్ లేడీ నిశ్చయిస్తున్నారు. అని ఇన్ని తీసేసి పేర్లు రాసి ఎన్ని అమ్ముకుని మాకు హై స్కూల్ ఇవ్వండి అనమాట. అంటే ఆవిడ చూస్తానని చెప్పేసి నేరుగా మద్రాసు వెళ్ళి అవినాష్ లింగం చెట్టియార్ గారి ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలుసుకున్నారు 46లో. మా ఊళ్ళో గర్ల్స్ బాయ్స్ హై స్కూల్ లేదు, ఏమి లేదు అప్పుడు. వెళ్ళి ఇదంతా చెప్తే అవినాష్ లింగం చెట్టియార్ గారు వెంటనే సెక్రటరీని పిలిచి శాంక్షన్ రాసేయండి హై స్కూల్కి, గర్ల్స్ హై స్కూల్కి అన్నారు.
బా. మ్మ్. 1946లో బాయ్స్ హై స్కూల్ లేదు, గర్ల్స్ హై స్కూల్ వచ్చింది. గర్ల్స్ హై స్కూల్ వచ్చింది. అది మహిళలు పోరాడి సాధించుకున్నారు. సాధించుకున్నారన్నమాట. మ్మ్. అందుకని గొట్టిపాటి బ్రహ్మయ్య గారు అంగనల ఊరు అని చెప్పారు అన్నమాట. బాగుంది. స్వాతంత్ర ఉద్యమంలో మగవాళ్ళ కన్నా కూడా స్త్రీలే ఎక్కువ మంది అందులో పాల్గొన్నారు. అదే మీరు ముందు అంగనల ఊరు అంటే నేను నెగిటివ్ సెన్స్లో తీసుకున్నాను. కాదు. ఇప్పుడు చాలా బాగా అర్థమైంది నాకు. అవునండి, ఎందుకంటే అంతే కదనమాట అండి. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం పంచాయతీ చైర్మన్గా ఉన్న గ్రామం ఏదంటే అంగళూరు. మ్మ్. అందులో కూడా ఒక కమ్యూనిస్టు మ్మ్. స్త్రీ పంచాయతీ చైర్పర్సన్గా తయారైంది 1940స్లోనే. మ్మ్. అప్పుడు పంచాయతీలు ఉండేవన్నమాట అండి. మ్మ్. సరే, అదొక విషయం. రెండోది మా తాతగారిని గురించి త్రిపురనేని వారిని గురించి చెప్తాను అనమాట అండి. మ్మ్. శంభుడు అని ఆయన మ్మ్. త్రిపురనేని పెంట అని మ్మ్. ఈ గోదావరి జిల్లాలో గోదావరి అమ్మట వెళ్తుంటే ఎక్కడో దూరాన వస్తుందన్నమాట అండి. మ్మ్. నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు రేపు త్రిపురనేని వారు ఎక్కడి నుంచి వచ్చారు కనుక్కుంటారా అని చెప్తాను. మా వాళ్ళు అంతా వెతికి, సార్ ఇది ఖమ్మం నుంచి గోదావరి అమ్మట కనుక వెళ్ళినట్టయితే గోదావరి ఎక్కడికి వెళ్ళిన తర్వాత త్రిపురనేని పెంట అనే ఊరు ఉందండి అన్నారు. మ్మ్. ఓహో, అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళారు అనమాట అండి. మ్మ్. అది త్రిపురనేని వారు ఎలా వచ్చారు అంటే అది అంగళూరు అని చెప్పాను. మాది మ్మ్. మా తండ్రి గారి పేరు బలరామకృష్ణయ్య, మ్మ్. తాతగారి పేరు లక్ష్మీ పెరుమళ్ళు, మ్మ్. ఆయన తండ్రి పేరు హనుమయ్య, హనుమయ్య తండ్రి పేరు వెంకయ్య, వెంకయ్య తండ్రి పేరు లక్ష్మయ్య. అట్టా వెంకయ్య, లక్ష్మయ్య, హనుమయ్య. మ్మ్. మా తాతగారు నాకు వాడి తండ్రి పేరు పెట్టారు హనుమయ్య. మ్మ్. మా అన్నగారి పేరు ఏమో ఆ హనుమయ్య గారి తండ్రి వెంకయ్య అని పెట్టారు అన్నమాట. ఆ రోజుల్లో దట్ ఇస్ హౌ అవర్ ఖాన్ అంటే మన వంశం పూర్వీకుల్ని గుర్తుపెట్టుకునే వ్యవస్థ అన్నమాట. ఈ రోజు అలాగే మౌనశిల్వుల పేర్లు మ్యాక్సిమం 2. మీ పేరు ఏంటంటే ఏదో ఇటువంటి పేరు పెట్టుకున్నారు అనమాట. సంతోష్. సంతోష్ అంటే 2 సిలబుల్స్ ఉన్నాయి అందులో. ఆ 2 కూడా అక్కర్లేదు అనమాట. అక్కర్లేదన్నమాట. తోష్ చాలు. ఓషు గోషు పీసు ఏదో ఇది పెట్టుకుంటున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుంది అనమాట అండి, మన సంస్కృతికి విచ్ఛిన్నం అవుతుంది, లింక్ పోతుంది అనమాట అండి. వేరే మనం లక్ష్మీ పేరు, సరస్వతి పేరు ఇవన్నీ పెట్టుకుంటా అంటే వారు ఎవరు అనే ప్రశ్న అడుగుతా అంటే వారి కథలు చెప్పి మన పరంపరని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, శాస్త్రీకరణ చేసుకోవచ్చు. సరే, పెట్టండి. అంగళూరులో మా తాతగారికి ఒకే ఒక కొడుకు, మా తండ్రి పేరు త్రిపురనేని బలరామకృష్ణయ్య. ఆయనకి పెళ్ళైనప్పుడు విజయవాడ గన్నవరం దగ్గర బూతిమిల్లిపాడు, బుద్ధవరం దగ్గర బూతిమిల్లిపాడు. బుద్ధవరం ఎందుకప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి కలిసిపోయినాయి అనుకోండి. అక్కడ మా తల్లి అక్కడి నుంచి వచ్చింది. వారు వీరమాసలేని వారు మేనకోడలు, చింతపల్లి వారి కోడలు మా అమ్మ. ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది అనమాట అండి. ఒక్కొక్క కొడుకు పుట్టుంటే మా తండ్రి గారికి ఆయన 2 ఎకరాలు కొంటూ ఉండేవాడు. అంటే ఎంత సేవ్ చేసి వ్యవసాయం చేసి మిగిలిన డబ్బుతో ఒక్కొక్క కొడుకు పుడుతుంటే 2 ఎకరాలు అట్లా కొంటూ ఉండేవాడు. 6 ఎకరాలు పంచుకున్న మా తాతగారికి ఒకే ఒక పుత్రుడు బలరామకృష్ణయ్య అని. ఆయన 6 ఎకరాల నుంచి మేము పెద్దవాళ్ళు అయ్యేసరికి 28 ఎకరాలు తీశారు. అలాగే మా తాతగారు ఏం చేసేవాడు, మాకు ఒక దొడ్లో వాము అంటే వరి కుప్పలు వేసి నూర్చిన తర్వాత ఎడ్లకని జరుగు అన్నీ ఉండి ఒక్కొక్క మరణాలు పుడుతుంటే ఒక్కొక్క మామిడి చెట్టు వేశారు. సో ఏది మంచిది అంటారు? ఏమన్నీ ఎకరం కొనటమా, మామిడి చెట్టు వేయటమా? 2 అవసరమే, 2 అవసరం అనమాట అండి. అందుకు మేము చూసాం. నలుగురు పుట్టిన తర్వాత ఆయనకి ఇక ఆడపిల్లలు పుట్టారు కాబట్టి ఈయన ఏనని చెప్పేసాడు. సో త్రిపురనేని, అంగళూరు బాల్యం అన్నారు. మీ బాల్యం అంటే స్కూలు, అప్పుడు పాఠశాల విద్యా విధానము, టీచర్కి విద్యార్థికి అనుబంధం. అక్కడ విద్యార్థి ఒక స్కూల్ ఉండేది, బాయ్స్ స్కూల్ అండి. అది 8వ తరగతి వరకు ఉండేది. దాని హెడ్ మాస్టర్ గారు కంసాలి ఆయన చూసుకుంటే ఆ రోజుల్లో. ఎందుకంటే
ఈ జస్టిస్ పార్టీ ఉండేది కదా, వాళ్ళు చేసేవాళ్ళు అంటే నాన్ బ్రాహ్మిన్స్ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి చెప్పి ఉంటే మా గ్రామంలో ఒక నాన్ బ్రాహ్మణ్ కంసాని అనే అతను ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ అనమాట అండి. ఆయన కింద పనిచేసిన వాళ్ళంతా కమ్మవాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ. సరే నా 5వ తరగతి వరకు కూడా అక్కడే అభ్యాసం నాకు అయింది. మరి కుల వివక్ష ఏ ఉండేది కదనమాట. అందరూ మామ, బావ, తాత, అన్నయ్య ఇట్లా అనుకునేవాళ్ళు. మాల కానీ, మాది కానీ, కాపు కానీ, ఇక్కడ తాకలు కానీ వీళ్ళంతా ఉంటే అందరూ కూడా ఒక చుట్టరికం పేరుతో పంపించుకుంటూ ఉండేవారు. ఇప్పుడు వీళ్ళు వర్ణిస్తున్నట్టు మూలవాసులని అనగదొక్కి అటువంటి ఏమీ ఉండేవి కాదు అనమాట. ఇంకొక విషయం చెప్తాను. మా తాతగారు ట్యూషన్ చెప్పడం కోసం అనే ఉద్దేశంతో, అంటే ఒక క్లాస్ నుంచి అంటే నెక్స్ట్ క్లాస్ కాకుండా దాన్ని దూకి పైకి వెళ్ళడానికి కోసం ఒక హరిజన్ టీచర్ని మా గొడ్ల చావుడ్లోకి తీసుకొచ్చి నన్ను అక్కడికి పంపించారనమాట. చదువు చెప్పించుకోవటానికి. అది రామస్వామి చౌదరి గారికి తెలిసింది. నేను రామస్వామి చౌదరి గారిని చెప్పాను కదండి, ఆయన చాలా తప్పు. గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళాడు కానీ వెళ్ళవలసిందే, కానీ శిష్యుడి దగ్గరికి గురువుని తెచ్చుకోరాదు అన్నాడు. వెంటనే నెక్స్ట్ డే నుంచి ఆ హరిజన్ వాళ్ళలో మాదిగ టీచర్ ఇంట్లోకి వెళ్ళేవాడు అనమాట. అప్పుడు నాకు జీవితంలో ఇట్లా జరిగింది అని అనుకున్నాను. అంతకన్నా ఎక్కువగా నేను అప్పుడు తప్పించుకోవద్దు అనమాట. దాని తర్వాత తెలిసింది ఏమిటో అనే ఉద్దేశంతో. ఎందుకు చెప్తున్నానంటే రామస్వామి చౌదరి గారు అందరూ అనుకుంటారు ఆయన దేవుడు అంటే నమ్ముకొని బ్రాహ్మణ దేశం అంటారు. అలా కాదు. అలా ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా ఈ రెవల్యూషనరీ పర్సన్ అనమాట అండి. ఈ కుల వ్యవస్థను ఏ విధంగా ఆ తీవ్రతరాన్ని తగ్గించాలి, అంధవిశ్వాసాలు ఎలా పోగొట్టాలి, ఇటువంటివన్నీ చేస్తూ ఉండేవారు. 1942లో అంటే నాకు అప్పుడు 11 ఏళ్ళు అనమాట. 11 ఏళ్ళు అది గజారోహణం జరిగింది గుడివాడలో. జరిగినప్పుడు అప్పటికి ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. మొట్టమొదటి విజయవాడలో ఆయన భారత్లో లండన్ వెళ్ళారు, ఐర్లాండ్ వెళ్ళారు. అక్కడి నుంచి తెలుగులో ఉత్తరాలు రాస్తూ ఉండేవారు, కృష్ణాపత్రికకి వేషాలు రాస్తూ ఉండేవారు అనమాట అండి. అక్కడ ఉండగానే సింబుకోదాని, కూని అని ఏదో నాటకాలు కూడా రాశారనమాట అండి. మా పిల్లలందరినీ పోగు చేసి ఆయన 42 గుడివాడు గజారోహణ కోసం వచ్చినప్పుడు, ఆయన సన్మానానికి వచ్చినప్పుడు అంగళూరు వచ్చి తన గ్రామానికి వచ్చి పిల్లలందరినీ దగ్గరికి తీసి మనమంతా కూడా బ్రాహ్మణులు అవ్వాలి అన్నారు. ఎందుకో బ్రాహ్మణుడుగా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు కాబట్టి మీరంతా బాగా చదువుకోవాలి, అద్భుతమైన బ్రాహ్మణులు మించిన చదువుకోవాలి, మనమే మాకు బ్రాహ్మణం అవ్వాలి అన్నారు. అది ఎప్పటికీ నాకు గుర్తు అనమాట అండి. దాని యొక్క అంటే అక్కడ బ్రాహ్మణత్వం అనేది జ్ఞానానికి సంబంధి కానీ కుల సంబంధి కాదు అని ఆ రోజు చెప్తే అంత దోచుకుని వెళ్ళలేదు. కానీ బ్రహ్మజ్ఞానం మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఎడ్యుకేషన్ బాగా పైకి రావాలి, అది మాత్రం బియ్యపడింది అన్నమాట అండి. అప్పుడు ఆయన ఇంకేం చెప్పేవారంటే దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, ఒక విషయం చాలామంది తెలియదు. ఆయన బ్రాహ్మణ ద్వేషి అని అన్నారు, నాస్తికుడు అని అన్నారు. కానీ ఆర్య సమాజం వల్ల ఏ విధంగా అయితే గర్వాప్సి చేయించిందో, శుద్ధి చేయించిందో, ఆయన శుద్ధి చేయించి ఏమండి తొలకోళ్ళని క్రిస్టియన్ని హిందువులుగా మార్చాడు తెనాల్లో ఉండగనమాట అండి. అంతేకాదు ఈ విషయాలన్నీ ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా నాటుకున్న ఏమిటా ఎందుకు జరిగిందా అని. ఆయన తెనాల్లో మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. మున్సిపల్ చైర్మన్ అయిపోయిన తర్వాత పశువోధని కొన్ని పండుగలు పశువోధన చేస్తూ ఉంటారు కదండి. ఎద్దుల నుంచి జయించడం అన్నీ నిషేధించాడు అనమాట. వేలేస్తూ ఉన్నారు, వేలేండి అన్నాడు. అంతేగాని ఏమీ జరగడానికి వీలేదండి అన్నారు. సో ఇవన్నీ వింటుంటే వాటి గురించి తెలుసుకుంటే నాకు అప్పటి నుంచి కూడా ఎందుకు అనేది, ఎందుకు అనే ప్రశ్న అడిగి ప్రతి విషయాన్ని విశ్లేషించుకుందామని అటువంటి ఇచ్చ పుట్టిందనమాట. సో అందులో బాల్యం ఎలా ఉండేదంటే చిన్నపిల్లలు మేము ఉదయం 7:30-8 కాడి నుంచి
గంటన్నర ఆడుకునేవాళ్ళు. దాని తర్వాత నడిచి గుడివాళ్ళు చదువుకోవడానికి అనమాట హై స్కూల్కి వెళ్ళి అలా చేసేవాళ్ళు అనమాట అండి. ఆ, ఈ ఈ వీధుల్లో ఉన్నటువంటి ఒక ముఠ, ఆ వీధుల్లో ఉన్నటువంటి ఒక ముఠ ఫుట్బాల్ ఆడుకుని ఎవరు గెలుస్తారో. సో ఆ విధంగా తర్వాత నాటకాలు వేయించేవాడిని. ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అనమాట అండి. హై స్కూల్కి ఎలా వెళ్ళాను, వెంకయ్య పంతులు గారి ఆయన దగ్గర ఇక్కడ 5వ తరగతి వరకు చదువుతూ ఉండగానే ఒక సంవత్సరం ఆయన మాకు 6, 7 తరగతుల పుస్తకాలన్నీ కూడా కంప్లీట్ చేసి పారేసేసి ఫర్ అడ్మిషన్ డైరెక్ట్లీ ఇంటి 8th క్లాస్ గుడివాళ్ళలో అనమాట అండి. పరీక్ష పెట్టి మేము నెగ్గి 5th క్లాస్ నుంచి 8th క్లాస్కి వెళ్ళిపోయాం. డైరెక్ట్ అనమాట అండి. ఇక 8th క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు అంటే ఎస్ఎస్ఎల్సీ వరకు కూడా గుడివాడ హై స్కూల్లో చదువుకున్నాం. ఇప్పుడు ఎట్లా ఉండేదంటే పాఠాలు చెప్పటము విద్యార్థులకి టీచర్కి మధ్య సంబంధం? అది అద్భుతం అనమాట అండి. ఆ టీచర్స్ అంతా కూడాను నిజంగా కూడా ప్రతివాడు కూడా విద్యావంతుడు వాళ్ళనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో ఈ చదువు యొక్క ఉద్దేశం ఏమిటి అని పరీక్ష పాస్ అవడమే కాదు, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి, మీరు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉండేవారు. అందులో ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరంటే కాళ్ళ మీద కాళ్ళు కూర్చున్నటువంటి నిడమర్తి సత్యనారాయణమూర్తి గారు అని ఉందా? కాళ్ళ మీద కాళ్ళు కూర్చున్నారు. ఆయన గుడివాడ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండేవారు అనమాట. అటువంటి టీచర్స్ ఉండేవారు. ఆ విషయాన్ని గురించి కూడా చెప్పడం చాలా అవసరం. గుడివాడ హై స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ముందు చెప్పాను కదా, 5th క్లాస్లో నుంచి స్టేట్ 8th క్లాస్కి వెళ్ళాను. తర్వాత 9th, 10th, 11th మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజుల్లో. 4th ఫారం, 5th ఫారం ఎస్ఎస్ఎల్సీ అనమాట అండి. నేను ఎప్పుడు ఫస్ట్ వచ్చి ఉండేవాడిని అంట, నాకు తెలిసేది కాదనమాట అండి. ఏ రోజున పరీక్ష ఉందో కూడా నాకు తెలిసేవాడిని కాదు. వెళ్ళేవాడిని, రాసేవాడిని. నేను 10th క్లాస్లో ఉండగా అంటే 5th ఫామ్ అనమాట అండి. క్లాస్లో ఫస్ట్లో వచ్చేవాడిని అండి. ఆ రోజులు ఏం చేసేవారు, ఎస్ఎస్ఎల్సీ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. 11th క్లాస్ అనమాట అండి ఎస్ఎస్ఎల్సీ అనేవారు. సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అనేవాడు అనమాట అండి. అందుతో శేషాచార్యులు గారిని ఆయన గుడివాడ హై స్కూల్కి హెడ్ మాస్టర్ గారు అనమాట అండి. ఆయన ఏం చేసేవారంటే 1 సెక్షన్ ఏ, సెకండ్ వచ్చిన వాళ్ళు సెక్షన్ బి, 3 వచ్చిన వాళ్ళు సెక్షన్ సి, 4వ వాడు వచ్చిన వాడు ఇక్కడ, 5వ వాడు ఇక్కడ, ఈ విధంగా చేసేవారు, డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అందులో నన్ను ఈయన క్లాస్కి వేశారు. ఎస్ఎస్ఎల్సీలో 10th క్లాస్ అయిన తర్వాత నిడమర్తి సత్యనారాయణమూర్తి గారు క్లాస్కి వేశారు. ఊళ్ళో వాళ్ళు ఏం చెప్పారు అంటే గుడివాడలో ఉన్నవాడు అనమాట. మేము రోజు అంగలో నుంచి గుడివాడ వెళ్తూ ఉండేవాళ్ళం కదా. ఒరే ఆయన ఏం చెప్పాడు రా, చదువు ఊరిని కథలు చెప్తాడు, పద్యాలు వాడిస్తాడు, ఉంది నువ్వు ఫస్ట్ వచ్చావు అందుకని ఆయన సెక్షన్లో వెళ్ళావు, నువ్వు ఫెయిల్ అయిపోతావు అందులో ఉంటే. ఎందుకంటే ఆయన చదువు చెప్పడం ఊగా ఏదో కథలు చెప్తున్నాడు. అది విని మా హెడ్ మాస్టర్ గారి దగ్గర శేషాచార్యులు గారిని ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నన్ను ఆ క్లాస్లో వేశారు, ఆయన సరిగ్గా చదువు చెప్పడంట, పాఠాలు చెప్పడంట, కథలు చెప్తారంట, పద్యాలు పడిస్తారంట, కాబట్టి నేను అక్కడికి వెళ్ళను. మీరు అడిగేశారా ఓపెన్గా? హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ధైర్యంతో నేను ఆ సెక్షన్కి వెళ్ళి వేరే సెక్షన్కి వెళ్ళి అన్నాను. అంటే నువ్వు అందరూ కూర్చున్నావా అన్నాడు. లేదండి అన్నారు. అంటే నువ్వు మరి ఎలా చెప్తున్నావు, అందరూ చెప్తున్నారండి అన్నా. సరే ఆయన దగ్గర ఆ క్లాస్కి వెళ్ళు, ఒక్క ఫస్ట్ క్లాస్ అయిపోగానే ఫస్ట్ పీరియడ్ అవగానే నా దగ్గరకు వచ్చి నువ్వు ఏం కావాలో చెప్పు. సరేనన్నా. విన్నా, ఆయన చెప్పింది విన్నా. శేషాచార్యులు గారి దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్తాను అన్న. ఆ సెక్షన్లోనే ఉంటాను. ఎలా ఇంప్రెస్ చేశారు, ఏం చెప్పేవారు ఆయన? ఆయన ఇప్పటికీ గుర్తుందన్నమాట. నేను ఎస్ఎస్ఎల్సీలో ఉండగా జలజాతాసన వాసవాది స్వర పూజా భాజనం వైతనత్తు లతాంతాయుధగన్న తండ్రి శిరమత్సో వామపాదంబోనం తొలగందరచు అట్లా ఎగు కాంతులు నేరములు చేయ పేరలుకం చెందిన కాంతలు ఉచిత వ్యాపారములు నెత్తురే. అప్పుడు చెప్పింది ఇప్పుడు వరకు నాకు గుర్తుంది అనమాట. అంటే పద్ధతి అంటే ఎలా చెప్పేవారు ఆయన? ఎలా చెప్పేవారు? ఈ పద్యం ఏదో ఒక సందర్భాన్ని తీసుకొచ్చి ఎలా అసలు ఆయన చెప్పింది అంటే క్లాస్లో 40 నిమిషాల పీరియడ్లో 20 నిమిషాలు మాత్రమే పుస్తకంలో ఉన్నది చెప్పేవారు. కడమ 20 నిమిషాలు కూడా పుస్తకంలో లేని చెప్పేవారు. ఎలా నుంచోవాలి, క్లాస్లోకి ఎలా రావాలి, ముక్కు ఎలా తుంచుకోవాలి, దగ్గు ఎలా చేయాలి,
ఎలా నుంచోవాలి, ఎలా వెళ్ళాలి బయటికి, ఇవన్నీ చెప్తూ కథలు చెప్తూ ఉండేవాడు అనమాట అండి. శ్రీరామచంద్రుడు ఎట్టున్నాడు, పూర్వాభాషి అందరిని కూడా ఎలా ఉన్నాడు ముందు ఆయనే పలకరిస్తాడు, అందుకని మనం కూడా అలాగే చేయాలి, ఇటువంటి అన్నీ చెప్తూ ఉండేవాడు అనమాట అండి. సో శశిశాల గారి దగ్గర ఆయన దగ్గరే ఉంటానండి, ఆ క్లాస్లో ఉంటానంటే చూసావా నేను మాటల నుంచి చెడిపోతారా, చెడిపోకూడదు, మీ అనుభవాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి, అప్పుడు వద్ద ఒక లెసన్ అనమాట. మంచి పాఠం హై స్కూల్లో ఉండేవాడిని. చివరికి ఇంకోసారి ఇంకేం జరిగిందనమాట అండి, నేను 10th క్లాస్ అంటే 5th ఫామ్లో ఉండగా ఒక కాంపిటీషన్ పెట్టారనమాట అండి. ఏంటి, ఎస్ఏ కాంపిటీషన్. అదేంటి, సినిమాలు చూడటం మంచిదా కాదా అని నాకు తెలియ పెట్టారండి. నేను సినిమా చూసేవాడిని కూడా కాదు. ఒక కమ్మ డాక్టర్ గారి అబ్బాయి నేను బాగా చదువుకుంటున్నాను, ఫస్ట్ వస్తున్నాను అనే ఉద్దేశంతో నాతో స్నేహితుడిగా ఉండి నువ్వు వెళ్ళి ఎస్ఏ కాంపిటీషన్లో పాల్గొవాలి అన్నాడు. అంటే నేను సినిమాలు ఎప్పుడు చూడను కదా, అయినా సరే రాయి, నువ్వు ఏం రాస్తావు రాయి అన్నాడు. అది రాశాను అనమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, లేనివాడు ఉన్నవాడు సినిమా చూస్తున్నాడు, లేనివాడు సినిమా చూడాలంటే టికెట్ కొనుక్కోవడానికి వాడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాడు పని చేసి డబ్బు సంపాదించుకొని సినిమా దగ్గర వెళ్ళి చూస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా సినిమా మంచిగా అది అప్పటికప్పుడు ఊహించుకుని అక్కడ వెళ్ళి రాసింది అనమాట అండి. దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారనమాట. ఇప్పటికీ ఉంది హెన్రీ V ఇంగ్లీషు షేక్స్పియర్ డ్రామా, అది ఇచ్చారనమాట అండి. సో అవి గడుస్తూ ఉండేదన్నమాట అండి. తర్వాత ఆ పరీక్ష నేను ముందు కొంతకాలం నడిచి వెళ్ళేవాడిని. దాని తర్వాత రైలు మీద అంగళూరు నుంచి నూజాళ్ళు వెళ్ళి నూజాళ్ళు రైల్వే స్టేషన్లో ఎక్కితే గుడివాడ నెక్స్ట్ స్టేషన్ అనమాట అండి. అది జరిగేది. దాని తర్వాత సైకిల్ కొన్నాను అనమాట. అక్కడ ఫైనల్ ఇయర్లో ఉండగా సైకిల్ ఇచ్చారనమాట అండి. సైకిల్ మీద వెళ్తూ ఉండేవాడిని. 1942లో కదా, మధ్యలో 42 వచ్చింది కదా, SSLC 46. ఒకరోజు నా స్టేషన్కి వెళ్తే రైలు లేవు, పట్టాలు లేవు, ఒకటి పీకేసారని చెప్పేసి అనమాట. ఏంటంటే అప్పటి నుంచి పత్రికలు చదవడం మొదలుపెట్టాను. మా ఊళ్ళో లైబ్రరీలో పత్రికలు వచ్చేవి. అవి సాయంకాలం తీసుకొని చదువుతూ ఉండేవాడిని, ప్రతిరోజు చదువుతూ ఉండేవాడిని. అప్పుడు యుద్ధం జరుగుతుంది కదా 42 అంటే, ఆ వార్తలు, విదేశాలు, జర్మనీ, హిట్లరు, స్టాలిన్, పీసులు, ఇవన్నీ కూడా చదివేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అనమాట అండి. సో 1946లో SSLC ఎగ్జామినేషన్. నిజంగా ఎవరు కూడా నమ్మరనమాట అండి. ఇదే పరీక్ష ఏమిటి అనేది కూడా అంతగా తెలిసేది కాదన్నమాట. అయినప్పటికీ కూడా పరీక్ష రాస్తే మా గుడివాడ హై స్కూల్లో ఫస్ట్ వచ్చానండి. ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం అండి. మీకు హెన్రీ V షేక్స్పియర్ నాటకము ప్రైజ్గా ఇచ్చారు కదా. అవును. సో ఆ సమయంలో మీరు షేక్స్పియర్ చదివేవారా? చదవరా. నేను ఇక్కడ SSLC అయిన తర్వాత అది వేరే విషయం చెప్తాను అనమాట. లైలా కాలేజ్ చెన్నైకి వెళ్ళాను. ఏమండి, అప్పుడు కానీ పోస్ట్ కార్డు రాసి మా హెడ్ మాస్టర్ గారు అనమాట అండి, రా నువ్వు ఫస్ట్ వచ్చావు, అందుకని నీకు సర్ ఎస్ భగవంతం, సూర్య భగవంతుని పేరున్నారు కదండి, ఆయన గుడివాడలోనే చదువుకున్నారంట. అందుకని ఆయన ఒక గోల్డ్ మెడల్ పెట్టారు. ఎవరైతే ఫస్ట్ వస్తారో SSLCలో ప్రతి ఏడా ఒక గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఎవరైతే పెట్టారు అనమాట అండి. మా నెడమర్తి సత్యనారాయణమూర్తి గారు పోస్ట్ కార్డు రాసి లైలా కాలేజీలో హాస్టల్లో ఉండగా ఆ పోస్ట్ కార్డు వచ్చిద్దాం, నువ్వు ఫస్ట్ వచ్చావు, మైకేల్ మార్స్ హాలిడేస్ సెప్టెంబర్ అక్కడ క్రిస్టియన్ స్కూల్లో లైలా కాలేజీలో, ఆ రోజులో నువ్వు ఇక్కడికి వచ్చినట్టయితే నీకు ఈ గోల్డ్ మెడల్ ఇస్తామని చెప్పారు అనమాట. సో సో ఐ గాట్ ఏ గోల్డ్ మెడల్. మొన్న దాకా కనిపించింది, ఇక్కడ మా ఇంటికి కనిపించడం ఎక్కడ ఉందో అనమాట అండి. ఇప్పుడు 1946లో ఇచ్చిన గోల్డ్ మెడల్ దాదాపు 5-6 వరకు నాకు ఎక్కడో కనిపించేది, ఇప్పుడు కనిపించలేదు అనమాట. ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న అండి. మీరు నిడమర్తి వారి ఫోటో పెట్టుకున్నారు కదా, మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన మీకు 10th క్లాస్లో టీచరు. మరి ఆయన ఫోటో పెట్టుకున్నారంటే ఆయన ప్రభావం మీ మీద ఏమిటి? అంతగా ఫోటో పెట్టుకునేంతగా అనుబంధం ఏంటి? ఆయన ఒక్కడే కాదనమాట, ప్రతి టీచర్ చెప్తానమాట. ఎందుకంటే ఆయన ఎందుకనే ప్రశ్న, ఎలా నుంచోవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా వెళ్ళాలో, ఎలా నమస్కారం చేయాలో, ఎలా చదవాలో, ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. దట్ ఇస్ టు మేక్ యూ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అంతే.
ఎడ్యుకేషన్ యొక్క పరమావధి నీవు ఉత్తమ మానవుడిగా పశుత్వం నుంచి కూడా ఉమ్, దైవత్వానికి ఎదగాలి, ఉమ్, నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నీ చెప్పడానికి రామాయణంలోని మహాభారతంలో చెప్పాను కదా. ఉమ్, సత్యభామ ఎలా తన్నిందో అది కుడికాలతో కాదు ఎడకాలతో తన్నిందో అని చెప్పాడు. సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ చూడండి అనమాట అండి. అవి ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. ఉమ్, పరమార్థం అంటాం చూసారా, పరమార్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. ఉమ్, అది అలాగే సాగింది లైవ్లోకాలకు వెళ్ళిన తర్వాత. ఉమ్. అంటే ఆయన ఎలా చెప్పారో చదవడానికి చదివే టిప్స్, ఆయన చెప్పిన సూత్రాలు పాటిస్తూ వచ్చారన్న. అవును, ఉమ్, ఎందుకంటే ఈ పుస్తకాలే కాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఉమ్, అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఉమ్, మిను మసానీ గారు, ఉమ్, ఆయన స్వతంత్ర పార్టీ, దాని తర్వాత నా తర్వాత ఆయన శిష్యత్వం కూడా ఉందన్నమాట. ఉమ్, పెద్దవాడిని అయిన తర్వాత ఉమ్, అవర్ ఇండియా అనే పుస్తకం రాశారు. ఉమ్, అవర్ ఇండియా బ్రిటిష్ వార్ టైంలో ఉమ్, గ్రేట్ ఇండియా ఇది. ఇందులో భూమి కింద, భూమి పైన, ఆకాశంలో, నదుల్లో, పర్వతాల్లో ఇంత సంపద ఉన్నటువంటి ఇటువంటి గొప్ప దేశం ఎక్కడ లేదు. ఆయన ఎవరు, ఆయన హిందూ కాదు, పార్సీ. అవును, నేను మసాని. మిను మసానీ పార్సీ అనమాట. స్వతంత్ర పార్టీ రాజాజీ రంగా మున్షి గారు, మిను మసానీ గారు వీళ్ళు పెట్టిన పార్టీ అనమాట. మా ఆంధ్రదేశంలో గౌతమ్ ఉమ్, రంగా గారు కదా, అది వేరే విషయం. సరే, సో ఎస్ఎస్ఎల్సీ యొక్క వరకు నా చదువు అలా సాగింది. ఉమ్, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మేము నలుగురు బ్రదర్స్ అనమాట అండి. దాని తర్వాత ఇంకా 3 సిస్టర్స్ ఉన్నారు. మొత్తం 7. ఎస్ఎస్ఎల్సీ అయిపోయింది, ఫస్ట్ వచ్చాను. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇంటర్మీడియట్ చదువుతాను. ఆనవాతిగా బందరు వెళ్ళేవాళ్ళం, ఎక్కడ కాలేజీలు లేవు కదా, బందర్లో వెళ్ళాం. కానీ నేను గుడివాడలో వెళ్ళినప్పుడు మాకు ఒక బంధువు ఉన్నారు, మా తాతగారి మేనల్లుడు లాయర్ అనమాట అండి. ఉమ్, వారి భార్య అనసూయమ్మ ఇక్కడ తెలంగాణలో గద్వాల దగ్గర ఉన్నారనమాట అండి. గుడివాడలో ఒక వెళుతూ ఉన్నప్పుడు అంగళూరు నుంచి నేను సైకిల్ మీద కానీ నడిచి కానీ వెళితే మధ్యాహ్నం కావాల్సినటువంటి అన్నానికి టిఫిన్ వాళ్ళ ఇంటికాడ పెట్టి ఉండబ్బా, ఉమ్, అక్కడికి వెళ్ళి తింటూ ఉండేవాడిని అనమాట. ఉమ్, అప్పుడు ఏం చేసింది, ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యి ఫస్ట్ వచ్చింది కాబట్టి అప్పుడు మేనత్ అవుతుంది అనమాట అండి. మా తాతగారి మేనల్లుడు భార్య అనసూయమ్మ, వాళ్ళ చెల్లెలే లక్ష్మీకాంతమ్మ, ఉమ్, ఇక్కడ ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, బీజేపీలో ఇందులో పనిచేసింది. ఆ లక్ష్మీకాంతమ్మ యొక్క అక్క ఉమ్, అక్కడ నువ్వు ఫస్ట్ వచ్చావు, గుడివాడలో చదవద్దు, బంధుల్లో వద్దు, ఉమ్, నువ్వు లైలా కాలేజీ అని గొప్ప కాలేజీ ఒకటి ఉంది, మద్రాసు వెళ్ళాలి. ఉమ్, అది మా తాతగారికి చెప్పాము. తాతగారికి గుడివాడు వచ్చారు. మేనల్లుడు కదా ధర్మారావు అంటే ఆ మేనల్లుడు యొక్క భార్య అనమాట. ఆవిడ మామగారు అబ్బాయిని లైలా కాలేజ్ మద్రాసు పంపాలండి. నా అమ్మ, నాకు నలుగురు మనవులు ఉన్నారు, నలుగురిని మద్రాసుని పంపగలనా, ఒక్కడన్నా పంపగలనా, ఎంత డబ్బు అవుతుంది, ఎలా వెళ్తారు, ఎలా వస్తారు అంటే ఏం కాదు, పంపించాల్సిందన్నా. సరే వెళ్ళిపోయాడు. బందరు వెళ్ళమన్నారు. అనసూయం చెప్పింది కదా, నేను మద్రాసు వెళ్తాను. జిద్ది చేస్తే ఆయన సరే అన్నాడు. సరేనని నన్ను లైవ్లో ఎస్ఎస్ఎల్సీ బుక్ ఉంటుంది కదండి, సర్టిఫికేట్ బుక్ అన్నీ అందులో అన్నీ రాసి ఉంటాయి అన్నమాట. మార్కులు తీసుకుని డేట్ ఆఫ్ బర్త్ అన్నీ రాసి ఉంటాయి అన్నమాట. అది తీసుకుని విజయవాడ దాకా తీసుకువెళ్ళి ఒక ఆడవాళ్ళ పెట్టెలో కూర్చోబెట్టి ముఠాలు గారు 25 రూపాయలు ఇచ్చారు. 25 రూపాయలు ఇచ్చి వాళ్ళతో చెప్పారనమాట, మా మామూలు వెళ్ళినా ఇప్పుడు వెళ్ళలేదు, చదువు అంతా తెలుగు జరిగింది, మద్రాసు వెళ్తున్నాడు, కొంచెం చూడమ్మా అని చెప్పి అప్పుడు చెప్పారనమాట. అడ్రస్ రాసిచ్చే నేను మద్రాసు వెళ్ళే దిగా. మరి ఏ భాషలో మాట్లాడాలి, మన మీడియం అంతా తెలుగు, నా దగ్గర అడ్రస్ ఉంది, ఏదో వచ్చేరాని తెలుగులో మాట్లాడుతూ ఉంటే మద్రాస్ సెంట్రల్ నుంచి వేపేరి రిథర్డన్ రోడ్ నంబర్, అది అడ్రస్ అనమాట అండి. అది కాకి మీద రాసుకుని అట్ట మార్నింగ్ వెళ్ళి అడుగుతూ అక్కడ నడిచి వెళ్ళాను అనమాట. ఆయన వేపేరులో ఎవరున్నారు,
మా ధర్మారావు గారిని చెప్పాను చూసారా, వాళ్ళ షడ్రు కూడా ఉన్నాడు అనమాట. వాళ్ళ ఇంటికి దేని బాబు ఇంత వచ్చావంటే ఏంటి చెప్తే సరే అని చెప్పేసి లైలా కాలేజీ ఎలా వెళ్ళాలో చెప్పారు. అక్కడి నుంచి వేపేరి నుంచి రిధర్జన్ రోడ్ పేరు గుర్తున్నమాట. నడుచుకుంటూ లైలా కాలేజీ ఎక్కడ దొంగంబాకం కొడంబాకం దగ్గరికి అనమాట అండి. వెళ్ళి లైలా కాలేజీకి వెళ్ళి ఫాదర్ జెరోమ్ డి సౌజా, ఆయన ప్రిన్సిపల్ అనమాట అండి, రాజానుభావుడు. నల్లగా ఉంది ఫోటో, సరిగ్గా బాగా లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇది నిక్కరు నాకు అప్పుడు ఏం లేదు, సర్టిఫికేట్ తీసుకుని వెళితే సర్టిఫికేట్ ఇచ్చి వాట్ డూ వాంట్ అన్నారు అనమాట అండి. ఇంటర్ అంటే అన్నీ చూసి మార్కులు చూసి ఐ గివ్ యూ అడ్మిషన్, బట్ వెన్ విల్ యూ స్టే, ఐ హ్యావ్ నో ఆన్సర్. దాని తర్వాత హూ ఈజ్ యువర్ గార్డియన్ హియర్ అంటే అడ్రస్ చూపించాను అనమాట అండి. విల్ యూ స్టే దేర్? నో. దెన్ వాట్? దాన్ని ఏం చెప్పాడనమాట అండి, తిరిగి వెళ్ళు, మీ ఊరు వెళ్ళి అక్కడ ఒక చెండ పెట్టి 3 బట్టలు టవలు ఇవి తీసుకొని అన్నీ తీసుకొస్తే నీకు హాస్టల్లో పెడతాను అన్నమాట. మా ఊరు తీసుకొని అలాగే చేసిన తర్వాత లైలా కాలేజ్ హాస్టల్లో 1946 జూలైలో ప్రవేశం. సో ఇప్పుడు మీరు ఒక పల్లెటూరు నుంచి మద్రాసుకు వచ్చారు. సో మీకు అసలు ఈ ఆలోచన అంటే ఈ జీవన విధానంలో తేడా ఎలా వచ్చింది? మీ ఊరు నుంచి ఇటు గుడివాడకు వస్తుంటేనే కొంచెం తేడా వస్తుంది కదా. సో ఈ తేడాని మీరు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ ఈ సమయంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల పట్ల మీరు అప్పుడు రాజకీయం నాకేం తెలియదు అండి. ఒక విషయం మాత్రం తెలుసు, 1946లో ఎలక్షన్ జరిగినాయి. అంతకుముందు మా ఊరు అంతా కూడా జస్టిస్ పార్టీ ఓట్లు వేస్తూ ఉండేవారు. జస్టిస్ పార్టీ అంటే నాన్ బ్రాహ్మణ్ పార్టీ అనమాట. అంటే కాంగ్రెస్ని కాదని మా ఊరంతా కూడా చాలామంది జస్టిస్ పార్టీ వేస్తూ ఉండేవారు అనమాట అండి. కానీ 46 నుంచి తిరిగి కాంగ్రెస్కి వచ్చేసింది. అంటే మరి మహాత్మా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం దేశమంతా ఉంది అనుకుంటాం కదా. మరి ఇక్కడ 1925 నుంచి 1939 వరకు రాజ్యం చేసిన వాళ్ళు ఎవరు మద్రాస్ స్టేట్లో? జస్టిస్ పార్టీ. ఏం పార్టీ అది? నాన్ బ్రాహ్మణ్ పార్టీ. కాంగ్రెస్కి వ్యతిరేకంగా బ్రిటిష్ వాడే ఉండాలి అనే ఉద్దేశం పార్టీ అనమాట. బ్రాహ్మణులకే ఉద్యోగాలు వస్తాయని ఎవరికి రావట్లేదని చెప్పేసి జస్టిస్ పార్టీ వాళ్ళు పెట్టిన పార్టీ ద్రవిడియన్ ఉండాడే ద్రవిడ కజగం రామస్వామి నాయకర్ వాడు పెట్టిన పార్టీ అది అనమాట అండి. దాని తర్వాత జస్టిస్ పార్టీ అని, దాని తర్వాత వాళ్ళు ద్రవిడ పార్టీ అని ఏదో పేర్లు పెట్టారు. సరే, సో మద్రాసులో లైలా కాలేజ్ అక్కడ వెళ్ళడం అలా జరిగింది. ఏమంటే అక్కడి నుంచి నా బాగా స్పృహ వచ్చింది అనమాట. అంతకుముందు ఎస్ఎస్ఎల్సీలో ఉండగా ఇది 1945-46 కదా. 45-46 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది. ఆటం బాంబులు పెట్టేసేసారు. సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత INA ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళని సైగల్ షానాజు ఇద్దరు ఉన్నారు, మన ఢిల్లోను కెప్టెన్ లక్ష్మి వీళ్ళందరినీ కూడా రెడ్ ఫోర్ట్లో పెట్టి కోర్ట్ మార్షల్ చేశారు. ట్రయల్ చేస్తున్నారు అనమాట అండి. ఫర్ ఎగెన్స్ట్ వేజ్ వార్ ఎగెన్స్ట్ ఎంపరర్ అని జరుగుతుంటే ఆ రోజుల్లోనే నేను ఎస్ఎస్ఎల్సీలో ఉన్నాను అనమాట అండి. 45-46 కదా. INA జిందాబాద్, సుభాష్ చంద్రబోస్ జిందాబాద్ అని మా ఊళ్ళో రోజు మీటింగ్ ఊరేగింపులు చేసేవాడిని అనమాట అండి. మీకు పేపర్ చదువుతున్నాను కదా, సెకండ్ పేపర్ చదువుతున్నాను కదా. సుభాష్ చంద్రబోస్ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు మీరు కాంగ్రెస్ జై అంటున్నారు కదా, నువ్వు బట్టలు ఖద్దరి వేసుకోలేదు అన్నారు. మా తాతగారితో జిడ్జి చేసినప్పుడు ఒక ఖద్దరు నిక్కరు, ఖద్దరు షర్టు, ఖద్దరు రెండు తెచ్చుకున్నాను అనమాట. అవి వేసుకుని జెండా తెచ్చుకుని మన కాంగ్రెస్ జెండా తెచ్చుకుని సుభాష్ చంద్రబోస్ జిందాబాద్, INA జిందాబాద్ అంటూ కెప్టెన్ జిందాబాద్ చాలా అది బాగా నాకు గుర్తు అనమాట. గుళ్ళో ఉన్న పిల్లలందరినీ పోయి రోజు ఊరేగింపు చేసేవాళ్ళం. గుడివాడ నుంచి రాగానే, హై స్కూల్ నుంచి రాగానే ఊరేగింపు ఇచ్చటి చేస్తూ ఉండేవాళ్ళం. దట్ వాజ్ మై పొలిటికల్ కాన్స్టిట్యూషన్స్ ఏంటి, ఫర్ INA, ఫర్ కాంగ్రెస్. అదే అన్నమాట. అది పేపర్ బాగా చదువుతున్నాను కదా,
సరే మద్రాసులో వెళ్ళాను, రైల్వే కాలేజీలో హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉండగా ఇప్పటికే రామచంద్ర చౌదరి గారితో పరిచయం అయిపోయింది కదా. కురుక్షేత్ర సంగ్రామం ఆయన రాశాడనమాట అండి. పాండవులకు హక్కు లేదు, కౌరవులు లేదు కరెక్ట్ అన్నట్టుగా కూని అని ఇంకేదో భగవద్గీత అని ఇవన్నీ చాలా రాశారనమాట అండి. కొన్ని చదువుతూ ఉండేవాడిని. చదివిన తర్వాత లైలా కాలేజీకి వెళ్ళిన తర్వాత బాత్రూంలో స్నానం చేస్తూ పద్యాలు పాడేవాడినట. పాడేవాడు, నాకు గుర్తుంది. పద్యాలు పాడితే నాకన్నా సీనియర్ వాళ్ళు విన్నారు, షౌరాయిలు అని, ఆయన క్రిస్టియన్ నెల్లూరు నుంచి తెలుగువాడు అనమాట. అవి విని ఇంత పద్యాలు 8 పద్యాలు చదువుతున్నాడు. కానీ అక్కడ ఆంధ్ర వాంగ్మయ సమితి అని ఒకటి ఉండేది లైలా కాలేజీలో. ఆకుండి పరబ్రహ్మ శాస్త్రి గారు అని మా తెలుగు, ఆయన మా తెలుగు టీచర్ అనమాట అండి. ఆయన చక్కగా చెప్తూ ఉండేవాడు. సో నేను అక్కడికి పద్యాలు చదువుతుంటే ఆ శౌర్యరాయలు ఏం చేశాడంటే, నేను కొత్తగా చేరాను లైలా కాలేజీలో. ఇక్కడ ఆంధ్ర వాంగ్మయ సమితి అని ఉంది, దానికి నువ్వు సెక్రటరీగా ఉండండి. సెక్రటరీ ఏంటి, ఏంటి సమితి ఏంటి, ఏంటి నువ్వు ఏంటి తెలియదు కానీ ఉండాలని చెప్పాడు అనమాట అండి. ఫస్ట్ ఇయర్ ఇచ్చాను. అక్కడ బిఏ ఉంది, ఎంఏ ఉందన్నమాట అండి. బిఏ తెలుగు ఉంది, ఎంఏ తెలుగు ఉందన్నమాట అండి. కొత్తగా వచ్చి చేరిన వాళ్ళు నన్ను సెక్రటరీ కాకుండా జాయింట్ సెక్రటరీగా ఈరోజు చేశారనమాట. సరే ఎట్లా జరుగుతుంది. దాంతో ఏం చేయమంట, లెక్చర్స్ ఇప్పించారు కదా తెలుగు ఆంధ్ర వాంగ్మయ సమితికి. అప్పుడు గోపిసిద్ధి గారిని పట్టుకున్నాను. కొట్ట గోపి అయినా గోపిసిద్ధి గారిని తీసుకెళ్ళి మా కాలేజీ తీసుకుని లెక్చర్లు ఇప్పించేవాడు. అలాగే తెలుగు ఇంకెవరు పేర్లు ఉన్నారన్నమాట అండి. వాళ్ళందరూ మన కవులు రచయితలను తీసుకొచ్చి లైలా కాలేజీలో మన ఆంధ్ర వాంగ్మయ సమితికి లెక్చర్లు ఇప్పిస్తుండేవాడిని. కృష్ణ సత్యనారాయణ గారిని ఏమన్నా పిలిచారు? అక్కడ ఉండే లేరు కదా ఆయన, మద్రాసులో ఉన్న వారినే పిలిచేవారు. మద్రాసులో ఉండేవారు. నాకు ఒక విషయం బాగా గుర్తు ఏంటంటే 1948లో అంటే యునైటెడ్ నేషన్స్ 2 ఏళ్ళు అయిందనమాట. యుఎన్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ అదే సక్సెస్ అని తెలుగులో ఎవరు మాట్లాడగలుగుతారు అని గోపిచంద్ గారి దగ్గరికి వెళ్తే ఆయనే తీసుకొచ్చారు. యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి, సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏంటి, అప్పటికే నాకు అవగాహన వచ్చింది అనమాట అండి. గోపిచంద్ గారి చేత తెలుగులో ఉపన్యాసం ఇప్పించాను అనమాట. దాని తర్వాత ఇంకా మాధవ పెద్ది, మాధవ పెద్ది పూర్తి పేరు మీకు పెద్ద రచయిత, మన తెలుగు రచయిత, ఆయన కూడా అక్కడ ఉండేవాడు అనమాట అండి. ఆయన్ని కూడా తీసుకొస్తే ఆయన చాలా హాస్యంగా మాట్లాడుతూ ఉండేవారు. ఎవరంటో పుస్తకం ఇచ్చారంట, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి అని. ఆయన ఇందులో ఒప్పులేమి లేవయ్యా అని చెప్పారు. ఇది నా గుర్తు మాట. ఆ మాధవజీ మా కాలేజీ తెలుగు లెక్చర్ ఉంటాను తీసుకొస్తే ఏదో మాట్లాడుతూ ఇటువంటి చెప్పి చాలా హాస్యంగా కూడా చెప్పేవారు. సో లైలా కాలేజీలో అలా జరిగిందనమాట అండి. అక్కడ ఉండగానే వైఎంసీఏ కాంపిటీషన్లు పెట్టేది. ఇది ఎక్స్టెంపోర్గా మాట్లాడటం అనమాట అండి. మరి నువ్వు వెళ్ళరా అని ఎవరు తోశారనమాట అండి. వైఎంసీలోకి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషు, అప్పుడు తెలుగు మీడియం అంతవరకు కూడా. కానీ ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియమే కదా. వైఎంసీలోకి వెళ్ళి డిబేటింగ్లో ప్రైజ్లు వచ్చింది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నాకు ఆశ్చర్యం వచ్చేది. నాకు ఇదంతా కామన్గా మామూలుగా అనిపించేది అనమాట అండి. వాళ్ళు వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను, మాట్లాడమన్నారు, మాట్లాడితే ప్రైజ్ వచ్చింది అనుకునేవాడిని. అంటే ఆ సమయంలో మరి మీరు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి రిలేటివ్గా, గోపీచంద్ రిలేటివ్గా స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉండేదా? ఏమీ ఉండేది కాదు. వాళ్ళు ఎవరికి తెలుసుండే ఇక్కడ. మరి లైలా కాలేజీ అంటే క్యాకులేట్. అక్కడ చదువుకున్న చాలామంది మేము 4 అంటే కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి అందరూ ఉండేవాళ్ళం, అక్కడ ఉండేవాళ్ళం అనమాట అండి. వాళ్ళు ఇవన్నీ ఎక్కువ పట్టేది, వాళ్ళతో డింకే అంటుండేవాళ్ళు అనమాట. నేను కొంచెం తమిళం నేర్చుకుంటూ ఉండేవాడిని వాళ్ళతో మాట్లాడడం కోసం అనమాట అండి. అప్పుడు ఏమని చెప్పారు, అరే కొంచెం చెప్పండి అని చెప్తే తమిళంలో ఇంత ఉలగం పొయ్యి అని ఒకటి చెప్పాడు. అని నేను చెప్పండి, ఉలగం అంటే ఊరు కదా కాదు, దేశం, ప్రపంచం ఉలగం అన్నమాట. ఉలగం చుట్టం వాడి. అలాగే పేరు ఉలగం అని మరో మాట, అచ్చ తెలుగు మాట. అది పేరు పెద్ద ఉలగం అని పేరు ఉలగం అన్నమాట. అరవం అట్లా నేర్చుకుంటూ ఉండేవాడిని. అది గాలి వీస్తుందని ఏం చెప్పాలి అని అడిగాను. కాట్రి వీసు అన్నాడు. ఈ రెండు మొట్టమొదటిగా నేర్చుకునేది ఏంటంటే తమిళంలో పేరు ఉలగం అంటే వాళ్ళని కాట్రి వీసగలదు అంటే గాలి వీస్తూ ఉంది అని. దాంతో నెమ్మదిగా అక్షరాలు రాసుకున్నాం.
తమిళ అక్షరాలు నేర్చుకున్నాను అనమాట. నేర్చుకుని తమిళంలో నేను మాట్లాడుతూ ఉండేవాడిని. సరే ఆ లైలా కాలేజీ అలా అయిపోయింది. అక్కడ కూడా అద్భుతం అనమాట, టీచర్లు ఉండేవారు అనమాట. మాకు ఫాదర్ జెరోమ్ డి సౌజా అని నేను ప్రిన్సిపల్. ఇది 1946-48 నేను లైలా కాలేజ్ చదువుతున్నప్పుడు. ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్. ఆయన కాంగ్రెస్ వాళ్ళు చేశారనమాట అండి. అప్పుడు చాలా గాంధీ గారు ఉన్నారు, వీళ్ళు గాంధీ గారు లేరు అప్పుడు. ఉన్నాడు 48లో. నేను లైలా కాలేజీ సెకండ్ ఇయర్లో ఉండగా గాంధీ గారు తెచ్చారు January 13 మాట అండి. అంతకుముందు నేను ఒక ఆర్టికల్ రాశాను. 48 జనవరి ముందు 47 నవంబర్ డిసెంబర్లో ఒక క్యారెక్టర్ని పెట్టి వాడు చెప్తున్నాడు, గాంధీ చచ్చిపోయిన తర్వాత నేనే అంత గొప్ప లీడర్ని నేను రాశాను. గాంధీ చావలప్పటికి నాకు ఆశ్చర్యం వచ్చింది. నెక్స్ట్ 2-3 మంత్స్లో చచ్చింది. అంటే మీకు ఆ టైంలో మరి పార్టీషన్ గురించి, దేశ విభజన వాటి గురించి అన్నీ తెలిసింది అనమాట. ఫాదర్ జెరోమ్ డి సౌజా ప్రిన్సిపల్ గారు లైలా కాలేజీలో క్రిస్టియన్స్ అందరికీ కూడా ఏం చేసేవారంటే వాళ్ళకి క్యాటెచిజం అని బైబిల్ చెప్తూ ఉండేవారు. మేమంతా మెజారిటీ కదా. మాకేమో ఫాదర్ జెరోమ్ డి సౌజా హిమ్సెల్ఫ్ ప్రిన్సిపల్ అనమాట అండి. ఎథిక్స్ చెప్పేవారు. ఎథిక్స్ గురించి ప్రతి సోమవారం ఫస్ట్ అవర్ చెప్తూ ఉండేవారు అనమాట అండి. అందులో బాగా నాకు ఇంప్లాంట్ అయినటువంటి సందేశం ఏమిటంటే, ఆయన చెప్పారు కదా, శ్రీరామచంద్రుడు పూర్వభాషి. ఆయన చెప్పిన పెద్ద ఎన్నో విషయాలు చెప్తున్నాను అనమాట అండి. శ్రీరామచంద్రుడు ఎవరు చూసినప్పుడు కూడా అతనే ముందు పలకరించేస్తారు. అంత పెద్దవాడు పలకరించుతాడు అంటే కింద వాళ్ళంతా కూడా తన్మయం పొంగిపోతారు. అలాగే మనం కూడా ముందు వీ షుడ్ బీ ది ఫస్ట్ టు స్పీక్ టు సంబడి అని ఒక చిన్న విషయం చెప్పారన్నమాట. చాలా పెద్ద ముసలాయన పిల్లలు చూడటం చాలా బాధపడుతూ కర్ర వేసుకుని రోడ్డు అంటే వెళ్తున్నాడు. మీరు వెళ్తున్నారు, తాతగారు ఎలా ఉన్నారని మీరు ముందు అడగండి. శ్రీరామచంద్రుడు పూర్వభాష ముందు ఆయన్ని పలకరించేవాడు కలపని వాడిని. అలాగే మీరు కనుక పలకరించినట్లయితే అతను పులకరిస్తాడు. నన్ను ఎవరో పట్టించుకుంటున్నా, మీరు రోడ్డు మీద కర్ర వేసుకునేటట్టు వెళ్తుంటే ఎవరో వచ్చి తాతగారు నమస్కారం అని చెప్తున్నారు అంటే యూ విల్ బి యాడింగ్ టు ద సమ్ టోటల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్. బాగా చెప్పారు. ఎంత ఆయన సంతోషిస్తాడు. నా పిల్లలు నన్ను చూడకపోతే రోడ్డు మీద కనపడిన ఎవడో వచ్చి నమస్కారం అని చెప్పాడు, సత్ శ్రీకాల్ అన్నాడు, ఇంకొకటి కనిపిస్తే గుడ్ మార్నింగ్ అన్నాడు. అంటే సంతోషంగా ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా అలా బిహేవ్ చేయాలి. నాకు ఇంకొక అడగాలనిపిస్తుందండి. 46-48 పీరియడ్లో మద్రాసులో ఉన్నారు మీరు. ఇటువైపు రమణ మహర్షి, అటువైపు అరవిందో. ఆ టైంలో పెద్ద సెన్సేషన్. ఇద్దరు అప్పుడు వినలా. నేను రైల్వే కాలేజీలో ఉన్నప్పుడు వినలా. ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్ళాను 48లో. అప్పుడు విన్నాను. ఎందుకంటే నా రూమ్మేట్ ఒక ఆయన బౌత్ రమణ మహర్షి అండ్ అరవిందోని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అందుకని నేను 48 తర్వాత రమణ మహర్షిని గురించి అరవిందోని గురించి దాంతో వెంటనే అరవిందో పుస్తకాలు లైఫ్ డివైన్ అని, గీతారహస్య 3 సావిత్రి ఆ 3 నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు చదివాను అనమాట. 48-52 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు. అది సరే, లైలా కాలేజీ ఎలా అంతమైపోయింది 2 years 46-48 అయింది కదండి. అక్కడ పేపర్ చదువుతుంటే కమ్యూనిజం కూడా వచ్చింది. దాని తర్వాత 48లో కమ్యూనిస్ట్ యుద్ధం కూడా మొదలుపెట్టారు. భారత నెహ్రూ మీద వ్యతిరేకం చేసేది. అది కొంచెం చదువుతూ ఉండేవాడిని. మలబార్లో చాలా ఉధృతంగా ఉండేది అనమాట అండి కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని ఏమిటంటే అక్కడే ఉంది మన దగ్గర అంటే మనకు కూడా రావడం మొదలుపెట్టింది. అంటే బీటీ రణజీవి ఉన్నప్పుడు అనమాట అండి. పిసి జోషిని తీసుకుని బీటీ రణజీవి అని పెట్టి అది వేరేగా చెప్తాను అనమాట. ఆ కమ్యూనిస్ట్ జరిగిన ఇన్సర్జెన్షన్ గురించి అది ఎలా అణగొట్టారో చెప్తాను. ఈ మద్రాసులో ఉండగా, లైలా కాలేజీలో ఉండగా కమ్యూనిస్ట్లో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఉండేది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు అన్ని చోట్ల యూత్ ఫెడరేషను, ఉమెన్ ఫెడరేషను, ట్రేడ్ యూనియన్, రచయితలు అన్ని సంఘాలు పెట్టేవారు కదా.
అక్కడ ఎంఎస్ఓ అంటే మద్రాస్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. ఎవరో ఒక ఆయన నన్ను రైల్వే కాలేజీలో ఉండగానే అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. అక్కడంతా కమ్యూనిజం గురించి మాట్లాడుతున్నారు, విజయాన్ని పోరాటం ఇవన్నీ మొదలుపెట్టారు అనమాట. ఓహో, ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా కమ్యూనిస్ట్ ఉన్నారు కావాలి అని వచ్చింది. అప్పుడు కమ్యూనిజం గురించి కొంచెం మాత్రం పెట్టారు. ఏమిటి ఇది? రైల్వే కాలేజీలో ఉంటూ ఉండగానే రైల్వే కాలేజీ కొడంబాకంలో ఉండేది, కొడంబాకంలో ఉండేది. తిరుపతి గోపిచంద్ గారు వ్యాసారావు స్ట్రీట్ టీ నగర్లో ఉండేవారు. అక్కడికి ప్రతి శుక్రవారం సాయంకాలం మా రైల్వే కాలేజీ నుంచి వారింటికి నడిచి వెళ్ళి గంటల తరబడి మాట్లాడుకునేవాడు. ఆయన అప్పుడు కమ్యూనిజం గురించి, నాకు అప్పుడే కమ్యూనిజం అంటే తెలిసి వచ్చింది కదా, మద్రాస్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఫెడరేషన్ అనేది. ఆయన ఈ కమ్యూనిజం అనేది ఒక రాక్షసత్వం అని చెప్పాడు. ఆయన చెప్తూ ఉండేవాడు, కానీ ఆయన నమ్మలేదు, చాలా చెప్తూ ఉండేవాడు. ఈ విధంగా స్టాలిన్ ఎంతమంది కమ్యూనిస్టులు చంపించేశాడు, కమ్యూనిస్టులు ట్రాట్స్కీ అని, జెనోవ్ అని, కౌట్స్కీ అని, వీళ్ళందరినీ కూడా అవన్నీ చెప్తూ ఉండి అదంత పెద్ద గొప్పది కాదు అని చెప్తూ ఉండేవాడు అనమాట. ఊరిని వింటూ ఉండేవాడిని. అట్లా వింటుండగా మొదలు పెట్టేశాను కమ్యూనిజం చదవటం. కార్ల్ మార్క్స్, ది క్యాపిటల్, ఎంగెల్స్, అవి పుస్తకాలు చాలా 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 కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివాయి అనమాట. ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, 1848, హౌ డిడ్ ఇట్ ఫెయిల్, ఇవన్నీ నెమ్మదిగా వాళ్ళ పేర్లంతా రష్యన్ కమ్యూనిజం అంతా తెలిసింది నాకు. నాట్ ఫార్, నాట్ ఎగెనిస్ట్, కానీ తెలుసుకుని దాని గురించి తెలిసిందనమాట. 48 అయిపోయింది అంటే రైల్వే కాలేజీలో ఇంటర్మీడియట్ అయిపోయి పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ 100%, 86%, 90%. ఎంపీసీలో మ్యాథమెటిక్స్లో 100%, కెమిస్ట్రీలో 86%, ఫిజిక్స్లో 92%. ఈ ఎంపీసీని బట్టి ఇంజనీరింగ్ కాలేజీకి పోస్ట్ కార్డు రాస్తే అప్లికేషన్ ఫామ్ పంపించారు. ఆ అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత ఫిలప్ చేసి కాలేజీకి పంపించాం. ఇంజనీరింగ్ కాలేజీకి సెలక్షన్ మద్రాసులోనే జరిగేది అన్నమాట. మా ముందు పోస్ట్ చేశాను, సీట్ వచ్చింది. జూన్ 1948 మిడిల్లో అబౌట్ 28th ఏదో ఆ తారీఖున మద్రాసులో ఇంజనీరింగ్ కాలేజీలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రంలో కొంతమంది తెలుగు వాళ్ళని అక్కడ మద్రాసులో పంపించడం, కోయంబత్తూరు పంపించడం, అలాగే వాళ్ళ కాకినాడ పంపించడం, ఏదో జరుగుతూ ఉండేవి అనమాట. దాన్ని మాత్రం మళ్ళీ మద్రాసు ఇంజనీరింగ్ కాలేజ్ గిండిలోకి వేశారు అనమాట. ఇంకా నాకు ఇంకొకటి అడుగుతానండి. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ 45, 46, 47, 48 దేశంలో ఒక రకమైన మోస్ట్ డైనమిక్ వాతావరణం ఉంది. ఒక పక్క స్వతంత్రం వచ్చింది, ఇటు నేషనల్ ఇంటిగ్రేషన్ జరుగుతుంది, జరిగినాయి. సో నావికుల విప్లవం జరిగింది. సో ఈ టైం లోపల మీరు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు చేస్తున్న పనిని మీరు ఫాలో అయ్యారా? ఏది సంస్థానాల విలీనము, వీటి గురించి బాగా ఫాలో అయ్యారు. అంతేకాదు సెప్టెంబర్ 1948లో మా మద్రాసు నుంచి ఇంటి సెలవులకు వస్తూ ఉంటే, సెప్టెంబర్ అంటే మైకేల్ మాస్ హాలిడేస్ అనమాట అండి. ట్రైన్లో ఉండగానే 48 తెలంగాణ విమోచనం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, జరిగింది ఏంది, అది ఓడిపోయాడు అని రైల్లో ఉండగా చదివాను అనమాట. వస్తూ అవుతుంది అనమాట. దాంతో వేరే ఎక్కువగా నేర్చుకున్న తర్వాత అది జరిగింది. అదొక గ్రేట్ ఈవెంట్ అనమాట. 1948 సెప్టెంబర్ 70 ఫర్ మైకేల్ మాస్ హాలిడేస్. మద్రాసు నుంచి మా ఊరు విజయవాడ నుంచి నూజాల నుంచి అంగళూరుకి వెళ్తూ ఉండగా చదివిన పేపర్ ట్రైన్లో ఉండగా చదివాను అనమాట. ఈ విమోచనం జరిగింది, వాళ్ళు దాసోహం అని చెప్పాడు, ఇది జరిగింది. ఇంతకు కొంచెం బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా కమ్యూనిజానికి. రైల్వే కాలేజీలో ఉన్న మద్రాస్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఇదంతా జరిగిన తర్వాత, ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్ళిన తర్వాత కమ్యూనిస్ట్ నన్ను పట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడాను ఎవరైతే బాగా చదువుకుంటూ ఉంటారో, ఎవరికైతే మంచి పేరు ఉన్నదో వాళ్ళందరినీ వాళ్ళ దగ్గరికి తీసుకోవాలి. మా అన్నయ్య గారిని కూడా అలాగే పట్టుకుని చివరికి ఆయన్ని కాలేజీ మాన్పించి పారేసేసి కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా చేసి, కత్తులు ఇచ్చి, అన్ని తపాకులు ఇచ్చి, శ్రీకాకుళం జిల్లా సెక్రటరీ మా అన్నగారు. పేరండి? త్రిపుణేని వెంకటేశ్వరరావు. ఆయన త్రిపుణేని రామాయణం రాశాడు.
ఆయన కూడా ఇది వచ్చింది చివరికి. కమ్యూనిజంలో నుంచి ఆయన కూడా కొంచెం వెళ్ళిపోయి త్రిపురేని రామాయణం రాశాడు అనమాట. అదే అంటారు కదండి, యవ్వనంలో కమ్యూనిజం వైపు పోనివారు, తర్వాత ఇటువైపు రానివారు, మెచ్యూరిటీ రాలేదని. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఏ కమ్యూనిస్ట్ బిలో 20 or 25, you have no heart. If you are a communist after 20, you have no head. అది నానుడు అనమాట. దిస్ వాట్ మై ప్రిన్సిపల్ టోల్డ్. అది వేరే వస్తాను అనమాట. సో ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళామా, కమ్యూనిస్టులు మిమ్మల్ని తమ వైపు లాక్కోవాలని ప్రయత్నించారు. బాగా లాక్కోవాలి. ఓకే చదువుతున్నాను. అప్పుడు తెలంగాణ మూమెంట్ వచ్చింది కదా, రాజాగారు 46లోనే వాళ్ళు మేము భారతదేశంలో చేరమని చెప్పి నజాం చెప్పాడు. నజాం చెప్పగానే కమ్యూనిస్టుల మీద ఉన్నటువంటి ఆంక్షను తీసి పారేశాడు. వాడు కుమ్మక్కయ్యారు, ఇద్దరు కుమ్మక్కయ్యారు. కానీ గోల్ డిఫరెంట్, పాత్ సేమ్. నజాం ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నాడు, కమ్యూనిస్టులేమో దేశానికి కమ్యూనిజం చేసేద్దాం అనుకున్నాడు. ఇండిపెండెంట్గా నల్గొండతో పాటు ఇంకా 2-3 జిల్లాలు కలిపి సపరేట్ దేశం చేద్దాం అనుకున్నారు. 1000 గ్రామాలను వాళ్ళు లిబరేట్ చేశారు. నల్గొండ, వరంగల్, ఇప్పుడు ఖమ్మం అంటారు. వరంగల్ కూడా, ఖమ్మం కూడా వరంగల్లోనే ఉంది. కరీంనగర్లో కొన్ని, కామరెడ్డి రామనారాయణ రెడ్డి, బద్దం, ఎల్లారెడ్డి, వీళ్ళంతా గ్రేట్ లీడర్స్. సో లైలా కాలేజీలో ఉండగా కమ్యూనిజం పంపింది మనకి. లైలా కాలేజీలో విన్నాను పేరు. ఇంజనీరింగ్ కాలేజీలోకి వచ్చిన తర్వాత చివరికి కమ్యూనిస్ట్లో వచ్చినట్టు కాంటాక్ట్ చేసి, ఎందుకంటే యూజ్ కమింగ్ ఫస్ట్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్గా వచ్చిన బ్రిలియంట్ ఫెలోస్ అందరినీ కూడా అందరూ లాక్కోవాలన్నమాట. సో మాకు ఎవ్రీ సండే ఒక క్లాస్ పెట్టేవాడు కమ్యూనిస్టులు. పేరు మర్చిపోయాను. ఒరిస్సా అతను మా ఇంజనీరింగ్ కాలేజీలో ఒరిస్సా వాళ్ళు కూడా 4 సీట్లు ఇచ్చేవారు. అలాగే శ్రీలంక నుంచి వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ ఇచ్చేది అనమాట అండి. అందులో కొంతమంది శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒరిస్సా నుంచి వచ్చిన ఆయన మాకు కమ్యూనిజం గురించి సండే క్లాసులు చెప్పేవాడు. మేము చదువుకోవడం, దాని తర్వాత తెలంగాణ గురించి వినడం అలా చేస్తూ ఉండగా అందులో ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళు రాత పేపర్ నడపమన్నారు. తెలంగాణలో ఏ విధంగా కమ్యూనిస్టులు ప్రభుత్వంతో గెరిలా యుద్ధం చేస్తున్నారో, నెరపుదాడులు అని హెడ్డింగ్ పెట్టేవాళ్ళు. కొన్ని కాపీలు రాసి పారేసేవాళ్ళు అనమాట. సర్క్యులేట్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరు రాసేవారా? అదే చెప్తున్నాను కదా. అందులో దించేసిన తర్వాత మనకి చెప్పిన పని ఏంటంటే క్లాసెస్ పెట్టారు కమ్యూనిజం గురించి. దాని తర్వాత వ్రాత పత్రిక నడపండి అన్నారు. అందులో వాడు చెప్పింది అవన్నీ రాసేవాడు అనమాట అండి. ఫర్ సర్క్యులేషన్ అమంగ్ ది తెలుగు నోయింగ్ ఫెలోస్ అండ్ ఇంగ్లీష్ నోయింగ్ ఫెలోస్ అనేది. సో 4th ఇయర్కి వచ్చారండి. ఈ లోపల కమ్యూనిజం జరుగుతుంది ఇక్కడ. బీటీ రాజీవ్ కింద నెహ్రూ ప్రభుత్వం ఈజ్ ఎ స్టూజ్ ఆఫ్ ఆంగ్లో అమెరికన్ ఇంపీరియలిజం. వీ షుడ్ బి పుల్ డౌన్. Therefore, P.C. Joshi was friendly with Nehru. వాళ్ళు తీసి పారేసేసి బీటీ రణజీవన్ సెక్రటరీ జనరల్ చేసి యుద్ధం మొదలుపెట్టారనమాట అండి. భారతదేశంతో నెహ్రూని తీసేసేయాలని చెప్పేసి. ఈజ్ స్టూజ్, ఈజ్ రన్నింగ్ డాగ్ ఆ బ్రిటిష్ అమెరికన్ ఇంపీరియలిజం అని చెప్పేసి అది థియరీ అనమాట అండి. దానికి వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినంటే రాజాకర్లు పోతూ వచ్చేసిన ఆయుధాలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఇవన్నీ యుద్ధం జరుగుతూ ఉండేది. ఆ యుద్ధాన్ని గురించి వార్తలు వస్తూ ఉండేవి. ఆ వార్తలు తెలుగు అంతలోనే సర్క్యులేట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. 4th ఇయర్ వచ్చాను. 4th ఇయర్ వస్తే కాలేజీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒకటి ఉండేది. దాని ప్రెసిడెంట్ వాళ్ళు. నేను కంటెస్ట్ చేశాను. ఎలా చేశాను? ఐఎమ్ తెలుగు ఫెలో. వీఆర్ ఓన్లీ అబౌట్ 20% ఇన్ దట్ కాలేజ్. ఇంతవరకు తెలుగు వాడు ఎవడో అవ్వలేదు అనమాట. నాకు ఎదురుగా ఉన్నవాడు అరవాడు. దోస్తాన్ని గడవనా సరే ఐ కంటెస్టెడ్ అనమాట. అండ్ మేము చిన్న పేపర్ 25 రూపాయలు అయింది నా ఖర్చు. అందులో అప్పుడు కొరియన్ వారు జరుగుతూ ఉండేది అనమాట అండి. సో ఆ చిన్న ప్యాంప్లెట్లో ఒక దాంట్లో ఏం రాశాను అనమాట అండి. సంబడి ఈజ్ ప్రామిసింగ్ ఏ స్విమ్మింగ్ పూల్
అంటే నాకు వ్యతిరేకంగా ఉన్నవాడు. దేర్ ఈజ్ అనదర్ ప్రామిస్ దట్ దేర్ విల్ బి ఓపెన్ యాక్సెస్ లైబ్రరీ. అంతవరకు లైబ్రరీ మూసేసిన వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళడం. ఓపెన్ యాక్సెస్ అంటే 16 గంటలు ఓపెన్ చేస్తే మనం ఇప్పుడు చదువుకుంటుంది అనమాట అండి. సో వన్ ఈజ్ సంబడి ఈజ్ ప్రామిసింగ్ ఏ స్విమ్మింగ్ పూల్, ఈజ్ ప్రామిసింగ్ ఓపెన్ యాక్సెస్ లైబ్రరీ. I too can promise, if I want, I will stop the Korean war. వ్యంగ్యం. I will stop the Korean war. నేను చిన్న ప్యాంప్లెట్ అనమాట అండి. ఇంకోటి సంబడి ఈజ్ సేయింగ్ సో అండ్ సో స్విమ్మింగ్ పూల్, ఐ విల్ ప్రామిస్. ఏదో చెప్పాను అనమాట అండి. అదో ప్యాంప్లెట్ అనమాట అండి. మూడో ప్యాంప్లెట్ ఇన్ని చిన్న చిన్న కరపత్రాలు అనమాట. యూ కెన్ మేక్ ఎనీబడి ఏ ప్రెసిడెంట్, యూ విల్ ఆల్వేస్ ఫైండ్ ఎ బెటర్ వన్ ఇన్ హనుమాన్ చౌదరి. దీస్ ఆర్ ది ప్యాంప్లెట్స్. 40 రూపాయలు విన్నట్టు. ఫలితం ఏమి? ఏమంటే ప్రెసిడెంట్ మా ప్రిన్సిపాల్ గారికి భయం. మీరు కమ్యూనిస్టు పేరు అప్పుడే విన్నారు. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. క్వీన్ మేరీస్ కాలేజ్ పేరు విన్నారు? విన్నాము. అందులో ఆల్ ది గర్ల్స్ డే క్వీన్ మేరీస్ ఆర్ ది డాటర్స్ ఆఫ్ వెరీ రిచ్ పీపుల్ అనమాట అండి. సో దే కండక్టెడ్ సమ్ ఎగ్జిబిషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దే వాంటెడ్ సమ్ వాలంటీర్స్. మై ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ కర్నల్ ఎస్ పాల్ ఇక్కడ ఉన్నారు, ఆయన భార్య అనమాట అండి. నేను ఎన్సీసీలో ఉండేవాడిని. 4 ఏళ్ళు ఎన్సీసీలో ఉన్నాను నేను. ఒక ఎన్సీసీ కంటింజెంట్ అండి వాళ్ళకి సహాయం కోసం పంపించారనమాట అండి. పంపిస్తే ఎవరో వచ్చి ఎగ్జిబిషన్కి వచ్చినవాడు ఎవడో మిస్బిహేవ్ చేశాడనమాట. మిస్బిహేవ్ చేస్తే లాఠీ చార్జ్ జరిగింది అనమాట అండి. లాఠీ చార్జ్ జరిగితే నెక్స్ట్ డే మేము వెళ్ళాం కదా ఎన్సీసీ వాళ్ళ కింద. మా కాలేజీలో కమ్యూనిటీ వాడు వచ్చి సమ్మె చేయండి అన్నాడు. ఎంత సమ్మె చేస్తామో మీకు 5-6 మంది ఉన్నాం ఇక్కడ. సమ్మె చేస్తే ఎవడో సమ్మె చేయడు. మమ్మల్ని అన్నెసరిగా మమ్మల్ని ఎక్స్పెల్ చేస్తా పార్టీలో నుంచి. సరే ఖాళీ ఉన్నాడు. ఖాళీ ఇస్తే నేను ఇంకొంచెం బయట స్కూల్కి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు అంతే. సో అప్పుడు మా ప్రిన్సిపల్ ఎంత గొప్పవాడంటే పోలీసు వాళ్ళు వచ్చారు. మీ కాలేజీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఆడపిల్లలు వచ్చి అడగకాని చేశారు అంటే, ఆడపిల్లలు వచ్చి అడగకాని చేస్తారా మా వాళ్ళు? అరే దే ఆర్ ది ప్రిన్సెసెస్, మా వాళ్ళు ప్రిన్సెస్. వాట్ ఈస్ రాంగ్ విత్ దట్ అన్నాడు. అటువంటి గొప్పవాడు అనమాట ఆయన. చేస్తుంటే వాళ్ళు ఏం చేయాలంటే మేము మనం పట్టుకోవాలి అన్నారు పోలీసులు. పట్టుకుంటే నీకన్నా ముందు నేనే అన్నీ పట్టుకున్నాను, నీకన్నా ముందు నేను వాళ్ళనే పట్టుకున్నాను అని మా వర్క్షాప్కి కాలేజీలో వర్క్షాప్ ఉందన్నమాట. ఒరే ఆర్ ఆల్ దోస్ 4 ఫెలోస్ డూయింగ్ వర్క్ ఆర్ నాట్ అంటే వాళ్ళు చేస్తారు. ఏ 4 ఫెలోస్ ఏమి లేదు, నాటకం అనమాట. దెన్ హీ టోల్డ్ ది పోలీస్మెన్, ఎందుకు వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్, దే ఆర్ ద ప్రిన్సెసెస్, దీస్ బాయ్స్ ఆర్ ద ప్రిన్సెస్. So, and I have already given punishment before you fellows came here. See, we are working extra work hours in the workshop. Publication. అంత ప్రొటెక్ట్ చేశాడు. దట్ ది ప్రిన్సిపల్ అంటే అంత గొప్పవాడు అనమాట అండి ఆయన. మనము సరే ఈ కాలేజీలో ఎలక్షన్ అయింది. ఆ ప్యాంప్లెట్స్ చెప్పాను కదా. దెన్ ఐ వన్. మీరు గెలిచారా? సో అండ్ పీపుల్ న్యూ దట్ ఐ వాజ్ ఎ కమ్యూనిస్ట్. బిలేటెడ్ కంగ్రాచులేషన్. అది అందరికీ ఆశ్చర్యం అనమాట అండి. ఈ మైనారిటీ ఫెలో అంటే 20% మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు, 80% వాళ్ళు కన్నడ వాళ్ళు ఉన్నారు. అండ్ హీ ఆల్రెడీ నోన్ యాజ్ ఎ కమ్యూనిస్ట్. మరి ఎందుకు ఓటేశారు అని అడిగితే చివరికి తేలింది ఏంటంటే ఈజ్ ఆల్వేస్ కమింగ్ ఫస్ట్. ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ హీ ఈజ్ కమింగ్ ఫస్ట్. హీ స్పీక్స్ వెరీ వెల్. హీ అబౌట్ కొరియన్ డిబేట్ ఏదో జరిగిందనమాట అండి. దేర్ హీ డిఫెండెడ్ ది కమ్యూనిస్ట్ ఫెలోస్ టు కన్విన్సింగ్లీ. నార్త్ కొరియా ఎయిడెడ్ బై చైనా, చైనీస్ ఆర్మీస్ అనమాట అండి. అమెరికా ఇట్లా కొట్టుకున్నారు కదా, అప్ అండ్ డౌన్ ద కొరియన్ వార్ అనమాట అండి. సో హీ స్పోక్ సో వెరీ వెల్. ఇలా చేసి అందుకు ఓటేశారట. సరే మా ప్రిన్సిపాల్ ఏం చేస్తాడని భయం వేసింది అనమాట.
కమ్యూనిస్ట్ వాడు అయ్యాడని. కానీ బట్ వాజ్ గ్రేట్ మ్యాన్ కదా. 1952లో ఫస్ట్ ఎలక్షన్స్ జరిగినాయి కదా. ఆంధ్రలో కాంగ్రెస్ వైపడొట్టు కదా, కమ్యూనిస్ట్ ఉంది కదా. I gave a reception to all the communist MLAs from Andhra area. మనము మీరు గెలిచిన శుభ సందర్భంలో ఒక చిన్న విరామం తీసుకుని విరామం తర్వాత మనం మీ విజయ యాత్రని కొనసాగిద్దాం మనం. సరే.